ఎవరికి తోచిన పద్ధతిలో ఎవరి చైతన్యంతో వాళ్ళు ఎట్లా ముందుకు వచ్చి ఫలస్తీనాను కాపాడడానికి ముందుకు వచ్చారో ఇప్పుడు మనం అట్లా భారత ప్రజలుగా తెలుగు ప్రజలుగా సరిహద్దులో ఉండే తెలుగు ప్రజలుగా మనం దండకారణ్యాన్ని ఆదివాసులను బస్తర్ను కాపాడుకోవడానికి మనమంతా ముందుకు వచ్చాం. ఈ ముందుకు రావడం వెనక మనకు చాలా విశాలమైన అవగాహన ఉన్నది. నిజానికి తెలుగు ప్రజలకు ఆదివాసులకు ఎంత వందల వేల పోరాట చరిత్ర ఉన్నదో తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు కూడా అన్ని రకాల ఆధిక్యాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉన్నది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని పోరాటాలకు విశాల హృదయంతో ఒక ప్రజాస్వామిక వైఖరితో సంఘీభావం ప్రకటించిన చరిత్ర కూడా మన తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. వీటి మధ్య మనం ఇక్కడ నిలబడి ఉంటాం. సో ఈ సంఘీభావాన్ని మనం ఎట్లా కూడగట్టవలసి ఉన్నది? దీనికంటే ఒక తీవ్రమైన యుద్ధంలో అసలు ఆదివాసీ అస్తిత్వం ఏమైపోతుంది? నిజానికి ఇది ఆదివాసుల సమస్య మాత్రమేనా? ఆదివాసుల జీవన్మరణ సమస్య మాత్రమేనా? ఆదివాసులు తమ జీవితం గురించి, తమ అస్తిత్వం గురించి పోరాడినట్టు ఉండవచ్చు, కానీ నిజానికి వాళ్ళ భాషలో, వాళ్ళ జీవితంలో, వాళ్ళ పోరాటంలో, వాళ్ళ హావభావాలలో దేశ ప్రజలందరికీ సంబంధించిన, మనందరికీ సంబంధించిన అనేక అర్థాలు వాళ్ళ పోరాటంలో ఉంటాయి. వాళ్ళు ఈరోజు హస్దేవులు అడవుల్ని కాపాడడం కోసం పోరాడవచ్చు. దక్షిణ బస్తర్లో మైనింగ్కు వ్యతిరేకంగా పోరాడవచ్చు. ఏ పోరాటం చేసినా కూడా అది ఈ దేశ ప్రజలందరి ఉనికికి సంబంధించిన, రాజ్యాంగబద్ధ హక్కులకు సంబంధించిన, ప్రజాస్వామిక విలువలకు సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు ఈరోజు రంగం మీద తీసుకువచ్చారు. అంటే దేశ ప్రజలందరూ ఆలకించవలసిన, దేశ ప్రజలందరూ సొంతం చేసుకోవాల్సిన విలువలను, దృక్పథాన్ని, డిమాండ్ను వాళ్ళు మన ముందు పెట్టారు. కాబట్టి ఈరోజు ఇది ఆదివాసీ పోరాటంగా మనం పరిగణన చేద్దామా, మనందరి పోరాటంగా స్వీకరిద్దామా అనేది మన సంఘీభావ ఉద్యమానికి సంబంధించిన స్వభావాన్ని తెలియజేస్తుంది. నా వరకు నేనేమనుకుంటున్నానంటే, మనందరము ఇక్కడికి వచ్చిన మిత్రులు కానీ, మన సంఘీభావ కమిటీ ఆహ్వానం అందుకొని వస్తామని చెప్పి ఏదో ఇబ్బందుల వల్ల రాలేకపోయిన వాళ్ళు కానీ, మనం ఇంకా కాంటాక్ట్ చేయవలసిన బయట ఉండే అనేక రకాల ప్రజాస్వామికవాదులు కానీ, మనందరి చైతన్యంలో ఉన్నది ఏంటంటే, ఇది ఆదివాసీ పోరాటం మాత్రమే కాదు, మనందరి పోరాటంగా మనం స్వీకరిద్దాం. ఇది ఒక స్థూలమైన ఏకాభిప్రాయం. ఈ స్థూలమైన ఏకాభిప్రాయంతో మనం ఈరోజు ఆ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడం కోసం అయితే నాకు ఇంకొక స్పష్టత కూడా ఉన్నాయి. ఒక జీవన్మరణ పోరాటంలో దశాబ్దాల తరబడి ఉండే ఆదివాసుల చైతన్యానికి, వాడు తీసుకునే వైఖరులకు, వాడు ఎదుర్కొన్న నిర్బంధానికి, వాడు చూసిన అనేక ప్రభుత్వాలకు, అనేక రకాల ప్రభుత్వాల విధానాలకు మనం బయట నుంచి సంఘీభావం ప్రకటించడానికి మధ్య కూడా ఒక చిన్న తేడా ఉంటుందని. వాడు చాలా ఖచ్చితంగా, వాళ్ళు చాలా వైఖరి, వాళ్ళకి ఎంత ఖచ్చితమైన వైఖరి ఉందంటే ఆదివాసులకి, డిసెంబర్ 2వ వారంలో అనుకుంటా ప్రభుత్వం మారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మొన్న డిసెంబర్ 3వ వారం, 2వ వారం. అంతకు ముందు వరకు 5 ఏళ్ల పాటు ఆ రాష్ట్రానికి వెళ్ళింది ఇప్పుడు వచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఛత్తీస్గఢ్లో గత 5 ఏళ్ల పాటు ఎన్ని అక్రమాలు జరిగాయో, ఎన్ని రకాల విధ్వంసకాండ జరిగిందో ఇక్కడే మనం కూర్చొని మాట్లాడుతున్నాం. ఇదే సుందరయ్య జ్ఞాన కేంద్రంలో ఇక్కడ మాట్లాడుకున్నాము, పైన పెద్ద హాల్లో మాట్లాడుకున్నాము. అన్ని రకాల ప్రజా సంఘాలు, లేదా పౌరత్వ సంఘం, ఇట్లాంటి ఐక్య వేదికలలో చాలా సందర్భాలు మాట్లాడుతారు. వాళ్ళు వైమానిక దాడులు తీసుకుంటారు, వాళ్ళే ప్రవేశిస్తారు, వాళ్లే లక్షలాది సరిహద్దుల్లోని బలగాలను దండకారణ్యంలోకి తీసుకొచ్చారు, ఛత్తీస్గఢ్ తీసుకొచ్చారు. వాళ్లకు వ్యతిరేకంగా అక్కడ ఆదివాసులు చాలా విరోచితమైన పోరాటాలు చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమీ మర్చిపోరు, వాళ్ళు పోరాటాన్ని మర్చిపోరు, నిర్బంధాన్ని మర్చిపోరు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు పత్రికల వాళ్ళతో మాట్లాడుతూ, నీకు ఈ పోరాట స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఉద్యమకారుల నుంచి అని మాత్రం చెప్పలేదు, మాకు గుండాతుల నుంచి పోరాట వారసత్వం ఉంది అని చెప్పారు. అంటే 100 ఏళ్ల వెనక్కి నుంచి వాళ్ళ పోరాట వారసత్వాన్ని వాళ్ళు గుర్తిస్తారు.
వందల ఏళ్ల కాలం నుంచి వాళ్ళ మీద కొనసాగిన నిర్బంధము, అణిచివేత, దోపిడీ ఏదైతే ఉందో దానికి కారకులైన వాళ్ళు వాళ్ళు పాటిస్తారు. కాబట్టి వాళ్ళు చాలా ఖచ్చితమైన వైఖరితోనే ఉంటారు. ఆ వైఖరి చాలా అత్యవసరమైంది వాళ్ళకు. అయితే మనం చేస్తున్నది వాళ్ళ సంఘీభావ ఉద్యమం కాబట్టి వాళ్ళ వైఖరిని, వాళ్ళ దృక్పథాన్ని, వాళ్ళ ఉద్యమంలో ఉన్నటువంటి అన్ని అంశాలను మనం గౌరవిస్తూ మనం ఇక్కడ ఎట్లా సంఘీభావ ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది అని మనం ప్రయత్నం చేయాలి. నా రిక్వెస్ట్ ఏమిటంటే బహుశా మనందరికీ అందరం మాట్లాడినా కూడా స్థూలంగా ఆరంభంలో లక్ష్మణ్ గారు, నారాయణరావు గారు చెప్పిన దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే మనందరి అవగాహన స్థూలంగా ఇది. కాబట్టి మన ఈ సమావేశాన్ని మరింత నిర్మాణాత్మకంగా మనం దీన్ని తీర్చిదిద్దుకోవాలి. రెండు పనులు తక్షణంగా మనం చేయాల్సి వస్తుంది. ఒకటి, గత సమావేశం ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ఈ రోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఆదివాసీ హక్కుల సంఘీభావ కమిటీ ఒక నిర్మాణ రూపాన్ని మనం ఇవ్వవలసిన అవసరం. వెంటనే మనం ఆ పనిలోకి పెట్టాలి. ఎందుకంటే చాలా సంఘాలు వచ్చినాయి. చాలా రకాల సంఘాలు రాకపోయినా వాళ్ళు వాళ్ళ మద్దతు ప్రకటిస్తారని వాళ్ళు హామీ ఇచ్చారు. చాలా మంది కవులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు మేము ఈ రోజు రాలేకపోతున్నాం కానీ మేము మీతో ఉంటాం, దీంట్లో ఉంటాం, ఇది మనందరిది, ఇది మీది కాదు మనందరిది అని కూడా చాలా మంది చెప్తూ ఉంటాం. కాబట్టి అందరి